ముగ్గురాల వ్యవహారంలో వెంకట నరసయ్య గారు ఒక పద్మశాలి కుటుంబీకుడు. అతనికి అక్కడ మైన్స్ ఉండడం జరిగింది. కానీ దాని చుట్టుపక్కల ఉండే మైన్ ఓనర్లంతా కూడా ఈయన కంటే బలవంతులు కాబట్టి ఈయన మైన్ నుంచి అక్రమంగా వాళ్ళు ముగ్గురాయి తరలించడము, ఈయనను బెదిరించడము, దౌర్జన్యాలు చేస్తుండడంతో అప్పటికే నువ్వు పులివెందుల ప్రాంతంలో పేరు మోసిన రౌడీగా రాజారెడ్డి గారు పేరు ప్రఖ్యాతులు సంపాదించారు కాబట్టి నిన్ను ఆయన ఆశ్రయించడం జరిగింది. నీకు పెట్టుబడి లేని భాగం ఇస్తాం, నాకు అండగా ఉండమని చెప్పి అప్పటికే వచ్చిన ఆ కొద్ది భాగంలోనే మీకు ముబ్బడిగా ఆ రోజు డబ్బులు రావడం జరిగింది. వచ్చిన దాంతో మీరు సంతృప్తి పల్లె. ఇప్పుడు మనకు చిన్నప్పుడు కథ చెప్తా ఉంటారు, బంగారు బాతు కథ. రోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది బాతు. ఎవరో పనికిమాల రాజారెడ్డి అట్లాంటోడు ఒకటేసారి కోసుకుంటే దండిగా బంగారు గుడ్డు దొరుకుతాయి కదని చెప్పి ఆ బాతును కోస్తే దాంట్లో గుడ్డు లేవు. అంటే రోజు ఒక గుడ్డు బంగారు గుడ్డు మాత్రమే పెడుతుంది. ఆ చందంగా నరసయ్యను చంపితే మొత్తం రైల్వే కోడూరులో ఉన్న ముగ్గురాయి గన్లన్నీ కూడా మా వశమవుతాయి కదా అని చెప్పేసి వెంకట నరసయ్య గారిని 15/7/1975లో చంపిన విషయం వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి మీ చరిత్ర. నువ్వు పుట్టిండొచ్చు గోల్డెన్ స్పూన్తో. మీరు పుట్టి పెరిగింది, నువ్వు తినే ప్రతి రక్తపు ఆ గోల్డెన్ స్పూన్తో తినే ప్రతి అన్నం కూడా రక్తపు మరకలై ఉన్నాయి. రక్త మాంసాలతో చేసిన వంట నువ్వు తిన్నావు తప్ప మీరు కష్టపడో లేకుంటే సేద్యం చేసి సంపాదించిన డబ్బులు కాదనే విషయాన్ని గుర్తించుకోరా. వెంకట నరసయ్యని చంపారు. ఆ రోజు మీరు రాజకీయాల్లో లేరు. వెంకట నరసయ్యను కేవలం అతని దగ్గర అతను భాగంగా ఉన్న మొత్తం అందరిని కూడా అతని యజమానిగా ఉన్న గనులను ఆక్రమించుకోవాలనే ఆలోచనతో కడప కోటిరెడ్డి సర్కిల్లో మీరు హత్య చేయడం జరిగింది. ఆ రోజు నీ మీద కూడా ముద్దాయి, కానీ మేనేజ్ చేసుకొని ఆ రోజే వ్యవస్థలను మేనేజ్ చేసుకొని ఆ కేసు నుంచి నువ్వు తప్పించుకొని మీ తండ్రిని, మీ పెద్దనాన్న రాజశేఖర రెడ్డి గారు అన్న పెద్దన్నైన జార్జి రెడ్డి గారిని ఆ కేసులో పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో రాజశేఖర రెడ్డి పాత్ర 99% ఉంటే మిగతా వాళ్ళ పాత్ర 1%. దాని తర్వాత నరసయ్యకి ఎవరు కానీ భార్య తప్ప పిల్లలు లేరు, వారసులు ఎవరు లేరు. ఆయనకున్న సమీప బంధువులు కూడా చంపేస్తారేమో మీరు అని చెప్పేసి శ్రీకాకుళానికి పారిపోయి మురళి అని వాళ్ళ సమీప మేనల్లుడు శ్రీకాకుళం పోయి టీచర్ ఉద్యోగాన్ని పొందడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు, లేకపోతే ఇంకో పార్టీ లేదు. మీ తండ్రి గారు ఎమ్మెల్యే కాదు. ఏ ఫ్యాక్షన్కి సంబంధం లేకుండా మీ పైన ఎవరు దాడి చేయకుండా మీరు వెంకట నరసయ్యని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇది వాస్తవం కాదా? రికార్డు కాదా ఇది? ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత? 144/1975 కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మీ తాత పైన, మీ పెదనాన్న పైన, మరో 6 మంది పైన కేసు నమోదైన విషయం వాస్తవమా కాదా? ఇంకొక విషయం కూడా నువ్వు తెలుసుకోవాలా. వెంకట నరసయ్యను హత్య చేసేదానికి మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఒప్పించింది 25,000 రూపాయలకు. 25,000 రూపాయలు డబ్బులు ఇస్తా అని 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి చంపిన తర్వాత 20,000 రూపాయలు డబ్బులు ఇస్తా అని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు నరసయ్య చచ్చిపోయేటంత వరకు ఎవరు చంపినారనే విషయం ఎవరికి తెలియదు. దీంట్లో మళ్ళీ యాక్షన్ పండించినారు వీళ్ళే. రాజశేఖర రెడ్డి కాకుండా రాజారెడ్డి గారు, జార్జి రెడ్డి గారు పోయి మా నరసయ్యను చంపేసినారు, ఎవరు చంపినారు అని అంతు చూస్తామని చెప్పి ఏడ్చి పడబొబ్బులు కానీ పెట్టినారు. మీ పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే అడిగి కనుక్కో నిజమా కదా. ఈ విషయం ఎలా బయటపడిందంటే చంపిన వాళ్ళు కడపలో బస్సు ఎక్కి పులివెందులకు రావడం జరిగింది. అంటే అప్పుడు ఇంత రవాణా సౌకర్యాలు, మోటార్ సైకిల్, జీపులు లేవు కాబట్టి ఒక వ్యక్తి కత్తులు సంచిలో చుట్టుకొని బస్సు ఎక్కి రావడం జరిగింది. పెళ్లిమరి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు ఈ హత్య విషయం తెలిసి బస్సులు తనిఖీ చేసేటప్పుడు ఆ వ్యక్తి దొరికి ఆ వ్యక్తిని పోలీసు వాళ్ళు తమ పద్ధతుల్లో విచారం చేస్తే మొట్టమొదటిగా చెప్పింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ హత్య నన్ను చేయమని చెప్పారని చెప్పి చెప్పడం జరిగింది. దీని తర్వాత ఆ కేసులన్నీ పూర్తి